ఉంచుకొని చక్కగా యజ్ఞనారాయణుని ప్రార్థన చేసుకోండి. ఈ వేల్టు నుండి అరణిమథనం చక్కగా లక్ష్మీనారాయణయో సంగాజాతం, లక్ష్మీనారాయణుల యొక్క సమ్మేళన వలన ఏర్పడినటువంటి అగ్ని అని పిలుస్తాం అరుణిమథనాన్ని. ఒక ఇలా నిలువుగా ఉన్నటువంటి కర్రలో నారాయణుని, కింద ఉన్నటువంటి కర్రలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి అక్కడ జరిగినటువంటి మథనంలో ఏర్పడినటువంటి ఆ అగ్నిని తీసుకొని వచ్చి ఇక్కడ యాగశాలలో యజ్ఞ ప్రతిష్ఠ చేసుకొని చక్కగా అయ్యగారు ఇందాక ఆలయంలో చెప్పినట్లుగా భగవంతుణ్ణి 4 స్థానాల్లో ఆరాధనను ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడ 1వది ఆ మూర్తిలో, చక్కగా 2వది ఆ కలశంలో, 3వది ఇక్కడ ఉన్నటువంటి ఆ రంగురంగులుగా ఉన్నటువంటి ఆ ధాన్య మండలంలో, 4వది ఈ 5 కుండాల్లో ఉండేటటువంటి అగ్నిలో. ఈ రకంగా 4 చోట్ల కూడా ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసుకుంటున్నాం. దీనిని చతుస్థానార్చన అని పిలుస్తాం. మనకు ఎన్నో రకాలైనటువంటి ఆరాధనలు. అలాంటి ఈ ఉత్తమైనటువంటి ఆరాధనలో మనమంతా కూడా భార్యణ నమః అంటూ అందులో 108 మార్లు ఉంచుతూ ఉండాలి. అయిన తర్వాత లోపల అయ్యగారిని పిలిచిస్తే వాళ్ళు పూర్ణాహుతులు దాన్ని సమర్పించి ఆ అగ్ని ఆరాధన యొక్క పూజా ఫలితాన్ని మీకు కూడా అందాలి అని అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తారు. చక్కగా మీ గోత్రనామాలు చదివి పొద్దున ఇక్కడ ప్రారంభమైంది. చక్కగా మీ అందరి చేత కూడా ఆ చతుస్థానార్చన సంకల్పాన్ని చెప్పిస్తాను. దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ సంకల్పాన్ని ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం చక్కగా అందరూ చెప్పండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో. చక్కగా అందరూ చెప్పండి అమ్మా. ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే క్రౌంచద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే యాగమండపే శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామినః ఏవం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామినః ఏవం శ్రీ రమాసహిత వీరవేంకట అన్నవర సత్యనారాయణ స్వామినః ఏవం శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి మహోత్సవ ఏవం శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి మహా కుంభాభిషేక ఆరాధన కర్మణి. చక్కగా మీ గోత్రము, మీ పేర్లు ఒకసారి మళ్ళీ మనస్సులో అనుకోండి. చక్కగా ప్రొద్దున సంకల్పంలో చక్కగా తీసుకున్నాం. ధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మనో వాంఛాఫల సిద్ధ్యర్థం శరీరే స్థిత సర్వరోగ నివారణ అర్థం పరిపూర్ణ ఆయుః ఆరోగ్యత సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన తేజోలక్ష్మి అభివృద్ధి సిద్ధ్యర్థం సంకల్పిత పాంచాన్హిక పంచ కుండాత్మక మహాప్రతిష్ఠ ఆరాధన కర్మణి
ప్రథమ దినే ప్రాతఃకాలే ప్రాతః చతుస్థాన ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. రమణ గోవింద, అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద. చక్కగా నిన్నటి రోజున అయ్యగారు చెప్పినట్లుగానే ఆ విగ్రహంలోకి మనం శక్తిని ధారగా పోస్తాం. ఆ ధారగా పోయడానికి మీరు ఈవేళ చేసేటటువంటి ఈ మంత్ర జపం ఏదైతే ఉందో ఈ శక్తిని కూడా అగ్నిలో కలిపి, అగ్ని నుండి శక్తిని మరలా కుంభంలోకి కలిపి, కుంభం నుండి మండలంలోకి, మండలం నుండి మళ్ళా ఆ ఆలయంలో రాబోయేటటువంటి విగ్రహాలలోకి ఆ శక్తిని నింపుతాం. కాబట్టి ఆ విగ్రహాల్లో నింపబోయేటటువంటి శక్తికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని మీరంతా కూడా ఇప్పుడు చేయబోతున్నారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో, నిర్మలమైనటువంటి మనస్సుతోటి, చిత్తశుద్ధితోటి చక్కగా ఆ మంత్రాన్ని మాత్రమే జపం చేస్తూ చక్కగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి. ప్రతిష్ఠింపజేసేటటువంటి విగ్రహాల వల్ల ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉండేటటువంటి వాళ్ళకి కావచ్చు, ఈ భారత భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా క్షేమం కలగాలి, భగవంతుడి యొక్క కటాక్షం లభించాలి అని ప్రార్థన చేసుకుని చక్కగా ఆ మంత్రాన్ని జపం చేస్తుండండి. బోలో లక్ష్మీనారాయణ భగవానికి. చక్కగా అయ్యగారు ఇక్కడ వేద మంత్రములతోటి స్వాహాకారం చేస్తుంటేన సంయోక్తుమైచ్ఛత్పీత్య మహేవదే తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ గైగయే. పూర్వం దత్తవరా దేవి వరమేణ మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. సతస్య వదనాచ్చైవ ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. భ్రాతరం దయితో భ్రాతృ సౌభ్రాత్రామనుదర్శయన్ రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహిత. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమా వధూః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. శృంగిబేరపురే సూతం గంగాకూలే విసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా తేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనేత్రయః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. దేవగంధర్వ సంకాసాః తత్ర తేన్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం మృతేతు తస్మిన్ భరతోవతిష్ఠ ప్రముఖైర్ధ్వజైః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. నియుజ్యమానో రాజ్యాయానైచ్ఛద్రాజ్యం మహాబలః సజగామ వనం వీరో రామపాద ప్రసాదకః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. గత్వా తు సమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామమార్యభావా పురస్కృతః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా రామాయ ఇదం. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ రామోపి పరమోదార సువఘ సుమహాయసాః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా
रामायैनम् न चैच्छत्पितुरादेशात् राज्यं रामो महाबलः पादुके चास्य राज्याय राज्यं दत्त्वा पुनः पुनः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् निवर्तयामास ततो भरतं भरताग्रजः सकाममनवाप्यैव रामपादावुपस्पृशन् ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् नन्दिग्रामे करोद्राज्यं रामागमनकाङ्क्षया गते तु भरते श्रीमान् सत्यसन्धो जितेन्द्रियः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् रामस्तु पुनरालक्ष्य नागरस्य जनस्य च तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेशः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् प्रविश्यतु महारण्यं रामो राजीवलोचनः विराधं राक्षसं हत्वा शरभङ्गं ददर्शः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् सुतीक्षणं चाप्यगस्त्यं च अगस्त्य भ्रातरं तथा अगस्त्यवचनाच्चैव जग्राह इन्द्रं सरासनम् ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् खड्गं च परमः प्रीतस्तु नीचाक्षयसायकौ वसतस्तस्य रामस्य वने वनचरैः सह ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् ऋषयोऽभ्यागमन् सर्वे वधाय असुररक्षसां सतेषां प्रतिशुश्रावराक्षसानां तथा वने ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् प्रतिज्ञातश्च रामेण वधः संयति रक्षसां ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनाम् ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् तेन तत्रैव वसता जनस्थानि निवासिनी विरूपतः शूर्पणखा राक्षसी कामरूपिणी ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् ततः शूर्पणखा व्याख्यादुज्जुक्तान् सर्वराक्षसान् हरं त्रिसरसं चैव दूषणं चैव राक्षसम् ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् निजघानरणे रामः तेषां चैव पदानुगान् वने तस्मिन्निवसता जनस्थानि निवासिनाम् ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् रक्षसां निहतान्यासन् सहस्राणि चतुर्दश ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्च्छितः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् सहायं वरयामास मारीचं नाम राक्षसं वार्यमानः सुबहुसो मारीचेन स रावणः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् अविरोधो बलवता क्षमो रावणतेन ते अनादृत्यतु तद्वाक्यं रावणः कालचोदितः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् जगामसः मारीचस्तस्याश्रमपदं तदा तेन मायाविना दूरम् अपवाक्य नृपात्मजौ ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् जहार भार्यां रामस्य गृध्रं हत्वा जटायुषं गृध्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वां च मैथिलीम् ॐ श्रीं राम रामाय स्वाहा स्वर्गतश्चतः स चास्य कथयामास सबरीं धर्मचारिणीम् ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघव सोऽभ्यगच्छन् महातेजा सबरीं शत्रुसूदनः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् शबर्या पूजितः सम्यक् रामो दशरथात्मजः पम्पातीरे हनुमता सङ्गतो वानरेणः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् हनुमद्वचनाच्चैव सुग्रीवेण समागतः सुग्रीवाय च तत्सर्वं शंसद्रामो महाबलः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् आदितस्तत्यथा वृत्तं सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वं श्रुत्वा रामस्य वानरः ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् चकार सख्यं रामेण प्रीतश्चैवाग्निसाक्षिकं ततो वानरराजेन वैरानुकथनं प्रति ॐ श्रीं राम रामाय स्वाहा रामायैनम् रामाय वेदितं सर्वं प्रणया दुःखितेन च प्रतिज्ञातं च रामेण तदा वालिवधं प्रति ॐ श्रीं राम रामाय स्वाहा रामाय
రామాయైరం బాలినశ్చ బలం తత్ర కథాయామాస వానరః సుగ్రీవస్యంకితశ్చాసేద్ నిత్యం వీర్యేణ రాఘవే. ఓం శ్రీం రామ్ రామాయ స్వాహా రామాయైరం. రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే కాయము. ఆధీనంగా జగత్తు మొత్తం సర్వం ఉంటుంది. మంత్రానికి ఆధీనంగా దేవతలు ఉంటారు. ఆ మంత్రానికి ఆధీనంగా ఉన్న దేవతను మనం ఇక్కడ 5 వేదికలను ఏర్పాటు చేసి ఆయా వేదిక మీద ఆయా దేవతలను ఆవాహనం చేసినాము. ఇంతమందిని మరి పిలవడం ద్వారా ఇక్కడ ఛాయో పాలో టిఫినో భోజనమో ఏదో ఒకటి అందరికీ ఉన్నది. మరి ఇంతమంది దేవతలను పిలవడం ద్వారా వారికి ఏంటిది ఆహారం? భోజనం తింటారా దేవుళ్ళు అంటే లేదు, దేవానాం ఆజ్యం ఆహారం అని చెప్పి మరి నెయ్యి ఎవరు వచ్చి తీసుకుంటున్నారు? అగ్నిముఖ వై దేవాహ అని చెప్పి వేదం చెప్తున్నది. అగ్నిముఖంగా వచ్చి దేవతలు ఆ స్వాహాకారాన్ని స్వీకరించి దేవతలకు మనకు ప్రతిష్టామూర్తులకు ఒక జీవ చైతన్యాన్ని కలిగించి ఆ ప్రతిష్టా ఉత్సవాన్ని పరిపూర్ణం చేస్తారు దేవతలు. కాబట్టి చాలా గొప్పదైన అయ్యా నిన్న ఋత్విక్వరణ అని ఇచ్చినారు. అయ్యా మీరు హోతగా ఉండండి, అయ్యా మీరు చెబుతూ ఉండండి, అయ్యా మీరు స్వాహాకారం వేస్తూ ఉండండి అని చెప్పి ఒక్కొక్కళ్ళకి మీరు ఆచార్యునిగా వ్యవహరించండి, బ్రహ్మగా వ్యవహరించండి, ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అని చెప్పి మరి నిన్న చాలా గొప్పదైన కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నారు. ఈ పూట మొట్టమొదటిగా గణపతి హోమంతోని ఈ పూట కార్యక్రమం పూర్ణాహుతితోని పరిపూర్ణం అవుతుంది. మరలా సాయంత్రం జలాధివాస కార్యక్రమం అనే చాలా గొప్పదైన కార్యక్రమం, ఆ జలాదివాస కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత సాయంకాల హోమాలు, సాయంకాల హారతి మంత్ర పుష్పాదులు, తీర్థ ప్రసాద వితరణతోని సాయం పూట కార్యక్రమం అనేది. మరి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అంటే దేవతలను ఈ యాగశాలలోకి ఆవాహనం చేసినాం కాబట్టి మనం బయట ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాం, పురిటి వాళ్ళను ముడుతూ ఉంటాం, సూతకం అంటే మైల వచ్చిన వాళ్ళను అశౌచం వాళ్ళను ముడుతూ ఉంటాం. కాబట్టి బయట తిరిగి వచ్చి మనం ఇక్కడ పూజలో పాల్గొనడం ద్వారా అసలైన దేవతా శక్తి అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరిని లోపలికి రావడం వద్దు అని నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ గమనించి, ఎందుకు అంటే మనం ఇంట్లో అశుచిగా ఉన్నామా శుచిగా ఉన్నామా, బయట తిరిగి వస్తూ ఉన్నామా ఇట్లా వస్తున్నామా అనేది తెలియదు. కాబట్టి ఇక్కడ శుచిగా ఒక దీక్షా వస్త్రాన్ని ధరించి ఇక్కడ కార్యక్రమం సక్రమంగా ఎటువంటి లోటు లేకుండా ఉమేష్ యాదవ్ గారు మిగిలిన వర్గం మొత్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి దానితో పాటుగా వచ్చి చూస్తున్న వారికి మరి ఇక్కడ ఉన్న ఒక్కరికే ఈ ఫలితం మొత్తం వస్తుందా, ఈ హోమ ఫలితం అంటే కాదట. మరి ఉమేష్ యాదవ్ గారు ఇక్కడ ఉండి నా ఒక్కరికే పొగ రావాలి అని చెప్పి హోమగుండం దగ్గర కూర్చోలేదు కదా, నా ఒక్కరికే పొగ రావాలి అనుకోలేదు. ఈ పొగ మొత్తం విశ్వవ్యాప్తం అయిపోవాలి, నా ఒక్కరికి వద్దు అని చెప్పి. అట్లానే ఈ యజ్ఞ ఫలితం కూడా కర్త కారయితా దైవ. అయ్యా ఉమేష్ యాదవ్ గారు మీరు ఉండండి, మీ వెనక నుంచి ఆర్థికంగా మేము ఉంటాం, సహాయంగా కారకులుగా. ప్రేరకస్య మీరు చేయండి, మేము దూరం నుంచి వీక్షిస్తూ ఉంటామని చెప్పి కొంతమంది. అనుమోదక మీరు చేయండి, మీకు తోచినంతగా సహాయం చేస్తూ ఉంటాం, చాతనైన పని చేస్తూ ఉంటాం ఇక్కడ యాగంలో అని చెప్పి అనే వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ ఆ యజ్ఞఫలం ప్రతిష్టాఫలం సమానంగా కర్త కారయితా చైవ ప్రేరకస్యానుమోదక సుకృతా దుష్కృతా చైవ చత్వార సమభాగిన అందరికీ 4 భాగాలుగా ఆ ఫలం అనేది లభిస్తుంది. కాబట్టి చాలా లోక కళ్యాణమైన కార్యక్రమం ఈ పూట జరుగుతున్నది. కాబట్టి ముందుగా గణపతి హోమం జరిగింది, ఆ గణపతికి నమస్కారం చేస్తూ బుల్గజారణ మహారాజుకి. చెంబులలో కానీ పెద్ద కలశాలు ఉంటే కలశాలలో కానీ చక్కగా కలశాలని నీటిగా పసుపు చక్కగా రాసి కుంకుమతోటి అలంకరణ చేసుకొని
ఒక కలశంలో తీర్థాన్ని మంచి నీళ్ళని, ఇంకొక కలశంలో క్షీరం మంచి పాలని తీసుకొని వచ్చి మీ చేతుల మీదుగా ఇక్కడ స్వామి మీద సమర్పించే సౌభాగ్యం ఈ వేళ మాత్రమే ఉంటుంది. కావున ఈ కాలనీలో ఉండేటటువంటి భక్త బృందం అంతా కూడా చక్కగా కలశాల్లో మంచి తీర్థము, ఇంకొక కలశంలో చక్కనైనటువంటి శుద్ధ పాలు తీసుకొని వచ్చి మీ చేతుల మీదుగా విగ్రహాలకి అభిషేకం చేసేటటువంటి సౌభాగ్యం మళ్ళీ ఈవేళ మాత్రమే దక్కుతుంది. కావున చక్కగా మీరంతా కూడా ఇళ్ల నుండి పాలు తీర్థం తీసుకొని వచ్చి విగ్రహాలకి అభిషేకం చేయాల్సిందిగా సూచిస్తున్నాం. తర్వాత ఒక్కసారి విగ్రహం ప్రతిష్ఠ అయిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని ముట్టేటటువంటి అవకాశం మనందరికీ దక్కదు. కేవలం ఆలయంలో ఆరాధన చేసేటటువంటి అయ్యగారికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. కావున ఈవేళ మనకు ఉండేటటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగపరచుకోవాలి అని సూచిస్తున్నాం.